వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన నాగార్జున యాదవ్‌ని ఈరోజు ఏపీ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలం నుండి అంటే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఓడిపోయిందో అప్పటి నుండి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన నాగార్జున యాదవ్ నోటికొచ్చినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్‌ని తిట్టడం జరిగింది. అలాగే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై కూడా నోరు పారేసుకున్నాడు వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. అయితే ఆ సందర్భంలోనే తెలంగాణ పోలీసులు నాగార్జున యాదవ్‌ను అరెస్టు చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం పెద్దగా నాగార్జున యాదవ్‌ను పట్టించుకోలేదు. అలాగే తెలంగాణ నాయకులు కూడా ఎక్కడ కూడా నాగార్జున యాదవ్‌పై కంప్లైంట్ ఇవ్వకపోవడం జరిగింది. అయితే తాజాగా నాగార్జున యాదవ్‌ను కుప్పంలో పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆయనపై ఏ సెక్షన్లు పెట్టారో తెలియాల్సి ఉంది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చాలా మంది నాయకులు ఇలానే టీడీపీ అలాగే జనసేన పార్టీ నాయకులను నోటికొచ్చినట్లు తిట్టేవారు. కానీ ఏపీ ఎన్నికల్లో అసెంబ్లీ ఓడిపోవడంతో ఆ పార్టీలో కీలక నాయకులైన అంటే ఎక్కువగా బూతులు మాట్లాడేటువంటి కొడాలి నాని కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, అలాగే మరికొందరు రోజా లాంటి నాయకులు కూడా సైలెంట్ కావడం జరిగింది. కానీ ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా అంటే ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు నాగార్జున యాదవ్‌ను అరెస్టు చేయడంతో ఇక శ్రీరెడ్డి అరెస్టు కూడా త్వరలో ఉండబోతున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కావచ్చు, శ్రీరెడ్డి మాటల్లో కావచ్చు, బూతుల్లో కావచ్చు ఎలాంటి మార్పు లేదు. ఆ బూతుల వల్లే వైఎస్ఆర్సీపీని ప్రజలు ఓడగొట్టారని తెలిసినా కానీ శ్రీరెడ్డిలో మాత్రం మార్పు రావడం లేదు. సో నాగార్జున యాదవ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2, 3 సందర్భాల్లో అలా ఇష్టం వచ్చినట్లు నోటికి పని చెప్పడం జరిగింది. నాగార్జున యాదవ్ 2, 3 సార్లు మాట్లాడిన నాగార్జున యాదవ్‌ని ఏపీ పోలీసులు అరెస్టు చేయడంతో ఇక ప్రతిరోజు అంటే పొద్దున్న లేస్తే ఏపీ సీఎం చంద్రబాబు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేదా నారా లోకేష్‌ని తిట్టే శ్రీరెడ్డిని తప్పకుండా పోలీసులు అరెస్టు చేస్తారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. తాజాగా ఏపీలో కొన్ని చోట్ల శ్రీరెడ్డిపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. చూడాలి మరి వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌తో మొదలైన ఈ కేసుల పర్వం మరెవరెవరు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్టు చేశారో చూడాలి. లేక నాగార్జున యాదవ్ తోటే ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూద్దాం.